లాఫింగ్ బుద్ధ. ఈ లాఫింగ్ బుద్ధాని చూడని వారు ఉండకపోవచ్చు. చాలా మంది ఇళ్లలో లేక షాప్స్ లో, ఆఫీస్ లో కూడా పెట్టుకుని ఉంటారు. కానీ లాఫింగ్ బుద్ధ ఎవరు ఏంటి అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. కొంతమంది ఇతనే గౌతమ్ బుద్ధ అని కూడా నమ్ముతారు. అసలు ఈయన ఎవరు, ఎందుకు లాఫింగ్ బుద్ధ అని అంటారు అనేది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి దాని వెనక అనేక కథలు, అనేక నమ్మకాలు ఉన్నట్టు లాఫింగ్ బుద్ధుడి వెనకాల కూడా అనేక కథలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చైనీస్, జపనీస్ వాళ్ళ నమ్మకాలు ఎక్కువగా ప్రచారంలో ఉండడం జరుగుతుంది. ఈ లాఫింగ్ బుద్ధ అని ఒక్కొక్కరు ఒక్కొక్క నేమ్స్ తో పిలుస్తారు. హ్యాపీ బుద్ధ, హోటై, బుధాయ్, మైత్రేయి, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ బొమ్మ పెట్టుకుంటే అదృష్టం అలానే సంతోషం ఉంటుందని నమ్ముతారు. చైనీస్ వాళ్ళు నమ్మే స్టోరీ ప్రకారంగా లాఫింగ్ బుద్ధ ఒక పేరు వచ్చి బుడాయ్. చైనా వాళ్ళు ఇతను గౌతమ్ బుద్ధుడి ఒక మైత్రేయ అని నమ్ముతారు. మైత్రేయ అంటే పునర్జన్మ. గౌతమ్ బుద్ధుడి తర్వాత తదుపరి బుద్ధుడు ఇతనే అని నమ్మి పూజిస్తారు. ఇతను అడుక్కుంటూ ఉండేవాడని, అయినా గాని ఇతను ఎప్పుడు మంచి స్వభావం అలానే ఉల్లాసంగా ఉండేవాడని, ఇతనికి అనేక శక్తులు ఉన్నాయని చైనీస్ ప్రజలు నమ్ముతారు. ఇక జపాన్ వాళ్ళు నమ్మే స్టోరీ వచ్చి లాఫింగ్ బుద్ధ 7 అదృష్ట దేవుళ్ళలో ఒకడని నమ్ముతారు. జపాన్ లో ఈయన పేరు వచ్చి హోటాయ్. లాఫింగ్ బుద్ధని జపాన్ లో పూజించరు. లాఫింగ్ బుద్ధ బొమ్మ ఉండడం వల్ల లక్ అలానే పాజిటివ్ ఎనర్జీ కలుగుతుందని నమ్ముతారు. ఈయన గౌతమ్ బుద్ధుడి శిష్యుల్లో ఒక్కరని, ఇతను ఎప్పుడూ నవ్వుతూ ఉండడం అలానే అందరినీ నవ్విస్తూ ఉండడం వల్ల ఆయనకి ఈ పేరు వచ్చిందని నమ్ముతారు. మన ఇండియాలో చాలా మంది లాఫింగ్ బుద్ధ బొమ్మ పెట్టుకుంటే డబ్బు, సంపద వస్తాయని నమ్ముతారు. కానీ అది నిజం కాదు. లాఫింగ్ బుద్ధ బొమ్మ పెట్టుకోవడానికి ముఖ్య కారణం పాజిటివ్ ఎనర్జీ. నవ్వుతూ ఉండే ఈ లాఫింగ్ బుద్ధ ఎప్పుడు నవ్వుతూ పాజిటివ్ గా వచ్చిన ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాలని చెప్పడం దాని అర్థం.